మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ నెల 16వ తారీఖున ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు కర్నూలు విచ్చేస్తున్నటువంటి సందర్భంగా జిఎస్టి సంస్కరణను చేసిన తర్వాత మొట్టమొదటి బహిరంగ సభ కర్నూలులో జరగబోతుంది. అదేవిధంగా ఇక్కడి నుంచే డ్రోన్ సిటీ శంకుస్థాపన కార్యక్రమం కూడా గౌరవ ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు నిర్వహించబోతున్నారు. ఈ యొక్క సభ విజయవంతానికి కోడమూరు నియోజకవర్గం నుంచి అత్యధికంగా కూటమి పార్టీలు, ప్రజలు, వ్యాపారస్తులు, వినియోగదారులు అందరూ తరలి రావాలని ఈరోజు పెద్దలు విష్ణువర్ధన్ రెడ్డి గారు, శాసనసభ్యులు దస్తగిరి గారి ఆధ్వర్యంలో ఆ సభా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ, అదేవిధంగా రాయలసీమలో 40 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే ఈ నడుస్తున్నటువంటి ప్రభుత్వం కాకుండా 20 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండింది. 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నాం. రాయలసీమలో జరిగినటువంటి అభివృద్ధి తెలుగుదేశం చేసిందా లేక వైఎస్ఆర్సీపీ చెబుతున్నటువంటి విధంగా మరెవరన్నా చేశారా? సాగునీరైనా, తాగునీరైనా, విద్యుత్ అయినా, పరిశ్రమలైనా, ఉద్యోగాల కల్పనైనా గెలిచినా ఓడినా రాయలసీమకి అభివృద్ధి చేసి చూపించిన ఘనత తెలుగుదేశం పార్టీది, అన్న నందమూరి తారక రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారిది. మిషన్ రాయలసీమ పేరుతో 15 నెలలుగా రాయలసీమని రతనాల సీమ చేయాలా, పారిశ్రామిక హబ్గా మార్చాలా, సాగునీరు, తాగునీరు సంపూర్ణంగా అందించాలనే లక్ష్యంతో నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి ప్రయత్నాలతో వైఎస్ఆర్సీపీ భవిష్యత్తులో రాయలసీమలో తుడిచిపెట్టుకోబోతుందనే భయాందోళనతో కుట్రపూరిత రాజకీయాలకి, ఓ విష ప్రచారానికి, ఓ అబద్ధపు ప్రచారాలకి శ్రీకారం చుట్టింది. అందుకే రాయలసీమపై చర్చకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. 40 సంవత్సరాల అభివృద్ధిపై చర్చ పెడదాం, తెలుగుదేశం ఏం చేసిందో, ఇతరులు ఏం చేశారో తేల్చుకుందామని చెప్పి తెలియజేస్తుంది. అత్యధిక మెజార్టీ కోడుమూరు తిరిగి చూపించాల్సిన బాధ్యత మీద ఉంది. ప్రతి గ్రామంలో ఎవరున్నారో లిస్టు తయారు చేయమని చెప్పాను. మీరు బాధ్యత తీసుకొని దాన్ని చేయాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో బడుగు బలహీన వర్గాల ఉన్నప్పుడు అధికారంలో ఉన్నటువంటి మన పార్టీలోనే కొంతమంది అసూయపరులు, మనకు నష్టము జరగాలని చెప్పి ప్రయత్నం చేసిన నాయకులు ఎవరుంటారో ఎవరు లేదో తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా గుర్తిస్తుంది. మనం ఎవరి పేరు చెప్పాల్సిన పని లేదు. అభివృద్ధికి ఎందుకు ఆటంకాలు జరుగుతున్నాయి అనేది కూడా దృష్టిలో పెట్టుకొని ఆ కోడుమూరు నియోజకవర్గానికి, ఎందుకంటే నేను మొట్టమొదటి నుంచి కోడుమూరులో ఉన్నటువంటి వ్యక్తి, నేను కర్నూలు ఇండిపెండెంట్ గా పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అది కూడా తెలుగుదేశానికి వ్యతిరేకం కాదు. నాకు దెబ్బతీయాలనుకున్నప్పుడు పాండ్యంలో పోటీ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నేను తెలుగుదేశం పార్టీ పడాలనే ఉద్దేశంతోనే ఎంపీటీసీలు, సర్పంచులు ఉన్నప్పుడు కూడా మీరంతా పోటీ చేశారు. ఏం జరిగిందో కోడుమూరులో దాదాపు 35 మంది కలవడమంటే ఆ రోజు ఉన్నటువంటి దౌర్జన్య విధానాలకు ఎదురొడ్డి కనబడే దమ్ము గ్రామాల్లో ఉన్నప్పుడు అవసరమైతే ఒక చోట అన్యాయం జరిగిందంటే వేలాది మంది రావడం జరుగుతుంది. ఒకసారి అన్యాయం జరిగిందంటే మీరు మా ఇంట పిలుస్తేనే ఏ డబ్బులు రాసించకుండా యూత్ అయితేనేమి అన్ని రకాల వర్గాలు ప్రజలు వస్తున్నారు. ఎందుకు? కేవలం నా మీద నమ్మకం పెట్టుకొని ఆ నమ్మకాన్ని ఈ 3 సంవత్సరాల్లో మళ్ళీ ఎలక్షన్ లోపల సర్పంచ్ ఎలక్షన్ లో కూడా మంచినీటి సౌకర్యం, ముఖ్యంగా మన నియోజకవర్గంలో కావాల్సిన డైరెక్టర్ మీద కూడా ఇది చెప్పే మీటింగ్ కాదు. అయినా కానీ ఎందుకంటే మొట్టమొదటి తెలిసిన వ్యక్తి రవిచంద్ర గారి దృష్టిలో పెట్టాలని, అదేవిధంగా మీ కోడుమూరు నుంచి ప్రతి గ్రామం నుంచి అత్యధికంగా తరలించడానికి మీరు శాయశక్తిగా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మీ తరపున నేను రవిచంద్ర గారికి ప్రత్యేకంగా హామీ ఇస్తున్నాను.